తెలంగాణలో అడ్డదారులతో ఓట్లు తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు యత్నిస్తోందని ఆరోపించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీజేపీ కుటిల యత్నంలో భాగంగా సెక్యులర్ ఓట్లు తీసేసే కుట్ర అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే కార్పొరేషన్ పదవులను భర్తీ చేస్తామన్నారు. బీఎల్ఎస్ పై స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు మహేష్ కుమార్ గౌడ్. యొక్క ధ్యేయం 2028లో కానీ 2029లో కానీ జరిగే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ కూడా అధికారంలో రావాలి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. ఇక్కడ ఎలాగో వస్తాం ఎందుకంటే గట్టిగా చెప్పగలుగుతున్నానండి, ఇక్కడ ప్రజలు తృప్తిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు మొదటగా తీసుకున్నటువంటి స్టెప్ ఉచిత బస్సు ప్రయాణం. కానీ ఆ తర్వాత ఈ రెండున్నర సంవత్సరాలు జరిగినటువంటి కార్యక్రమాలు అభివృద్ధి విషయంలో కావచ్చు, సంక్షేమంలో కావచ్చు, ఏ ఇతర రాష్ట్రంలో జరిగే అవకాశమూ లేదు. ఇలా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమం జరగట్లేదు. మహిళలకు ఉచిత బస్సు అనేది ఒక హిస్టారిక్ డెసిషన్. ఇందిరా ఇల్లు పేదవాడి కళ, జీవిత కళ, ఇల్లు కట్టుకోవాలనేది. అలాంటి అడిగిన ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తూ ఉన్నాం, ఇంకా ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. పేదవాడి జీవితం అంతా కూడా రేషన్ కార్డు చుట్టూ తిరుగుతారు. నిత్యావసర సరుకులు అడిగిన ప్రతి అర్హత కలిగిన పేదవాడికి రేషన్ కార్డు ఇచ్చాం. సన్నబియ్య కార్యక్రమం ఇవాళ హిస్టారిక్ కార్యక్రమం దేశంలో. దాంతోపాటు రైతులకి 8 లక్షల కోట్ల అప్పులో కూర్చోబెట్టిపోయినా ఇబ్బందులు ఉన్నా రైతులకు ఇవ్వాల్సి ఇస్తా ఉన్నాం. అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు విద్య, వైద్యం మీద ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టినాం. ప్రతి నియోజకవర్గం ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇస్తా ఉన్నాం. విదేశీ పెట్టుబడులు గ్లోబల్ సమ్మిట్ ద్వారా 5,78,000 కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చే ఆశామాషి కాదు.